యంత్రాలకి మనసుంటే ఎలా ఉంటుంది? యంత్రాలకి భావాలు, భావోద్వేగాలు వస్తే ఏ విధంగా మనుషులు రియాక్ట్ అవుతారు? యంత్రాలు ఎలా ఉంటాయి? మనిషికి యంత్రానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? మీరు 'రోబో' సినిమా చూసే ఉంటారు. రోబోకి మనసు వస్తే ఏం జరిగింది? రోబోకి మనసు లేనప్పుడు ఎలా ఉంది? రోబోలో మనసు పుట్టాక ఏం జరిగింది? ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి కదా! మన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం యంత్రం చేస్తే, మన మనసులో మనం ఏమనుకుంటున్నామో యంత్రం మనల్ని చదివేయగలిగితే అది మంచి జరుగుద్ది, చెడు కూడా జరుగుద్ది. చిన్నప్పుడు 'ఆదిత్య 369' అని ఒక సినిమా ఉండేది. దానిలో మన మైండ్లో ఎవరైనా మనం అనుకుంటూ ఉంటే, తిట్టుకున్నా ఏదనుకున్నా సరే బయటికి వినిపిస్తూ ఉంటుంది అనమాట అందరికీ. అరే ఇంత టెక్నాలజీ అని. అలాగే నా వైఫ్ ఇదేం టెలిఫోన్ రా బాబు, ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు. పెళ్ళాం తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్. మీ మనసులో ఏదనుకున్నా సరే అది టెప్పీమని సౌండ్ గా మారి మా స్పీకర్ లో వినిపిస్తుంది. అయ్యయ్యో, ఇదెక్కడ కర్మరా బాబు, మనసులో కూడా ఏమంటే తిట్టుకోకూడదా? అయ్యా, కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏం ఆలోచించకుండా ఎలా ఉంటామండి? మాయాబజార్ సినిమాలో సత్యపీఠం గురించి చూసాం. ఇది దాని అమ్మ మొగుళ్ళగా ఉంది.